యూదా, ఇలా ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? ప్రభు, అతన్ని సంహరిద్దామా? బంధించండి. ఇది చాలు. ఎంత అద్భుతం! మీరు నేరస్తుణ్ణి పట్టుకునేలా కత్తులతో గుణపాలతో వచ్చారు దేనికి? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు బంధించలేదు. ఇప్పుడు ఇది మీ గడియ, సాతాను శక్తి ఏలే గడియ. బంధించండి. కాపలా జాగ్రత్త. సైనికులు ఆయనను న్యాయస్థానం ముందుకు తీసుకుపోయి యూదుల రాజుని పరిహసించిరి. ఇదిగో రాజు ధరించే వస్త్రం. ఏం జరగబోతుందో మాతో చెప్పు. నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? అంత గొప్పవాడివా? నువ్వు మమ్మల్ని రక్షించేవాడివి. ఇతను కూడా యేసుతో ఉన్నవాడే. ఏమో, నాకు తెలియదమ్మా. వారిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? వారిలో నువ్వు ఒకడివే. నేను మాత్రం కాదు. ఇందులో అనుమానమే లేదు. ఇతను తప్పక యేసుతో ఉన్నవాడే. ఇతను కూడా గలిలయుడే. వెళ్ళిపోండి. నాకు తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. ప్రభు జాలిగా పేతురు వైపు చూచాడు. కోడి కోయిక మునుపు ముమ్మారు నన్ను ఎరుగునందువని యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని పేతురు ఏడ్చెను. ప్రభు, నీ మహిమ తెలుసు కూడా నిన్ను వ్యతిరేకించాను. నీ గొప్పతనాన్ని, నీ కరుణని మరిచిన ద్రోహిని ప్రభు. నీ మాట కాదనినా నీకు తీరని ద్రోహం చేసిన పాపిని ప్రభు. పాపిని ప్రభు, నన్ను మన్నించు ప్రభు, మన్నించు. నీ ప్రేమ నాకు దూరం చేయకు ప్రభు, దూరం చేయకు. దయచేసి ఈ దీనును కనికరించు ప్రభు, కనికరించు, కనికరించు ప్రభు. నిన్ను కొట్టింది ఎవరు కనుక్కో చూద్దాం. తర్వాత ఎవరు కొట్టిద్దరో ప్రవచించు. ఆపండి. నేను చెప్తున్నాను. అతని సభ ముందుకు తీసుకురండి. నడు. పెద్దలు, మతనాయకులు యేసును ప్రశ్నించి
తీర్పు తీర్చుటకై కూడుకొనిరి. తెలియజేయి, నీవేనా మెస్సయ్యా? నేను చెబితే మీరు నన్ను నమ్మరు. నేనొక ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పరు. అయితే ఇక నుండి మనుష్య కుమారుడు మహోన్నతుడైన దేవుని కుడి పార్శ్వమున కూర్చునియుండును. అయితే నీవు దేవుని కుమారుడవా? మీరన్నట్టు నేనే. అలా చెప్పి అధికారం ఆయనకి వివరించారు. ఆ దోషి. ఆయన చెప్తుండగా మా చెవులారా స్వయంగా విన్నాం. ఇతన్ని పిలాతు దగ్గరకు తీసుకుపోదాము. అవునవును, అక్కడికే తీసుకువెళ్దాం. కదా అంతట వారాయనను పిలాతునొద్దకు తీసుకుని పోయిరి. పిలాతు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారందరిలో బహుక్రూరుడు, అనేక మందిని సిలువ వేయించినవాడు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుత్రవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు. దేవాలయంలో జరిగిన అలజడికి ఇతడే కారణం. అతనికి ఏ శిక్ష విధించాలి? శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడుటలేదు. అతను అపరాధి. చక్రవర్తికి పన్ను కట్టవద్దని ప్రచారం సాగిస్తున్నాడు. తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజునంటున్నాడు. రాజా? నీవు యూదులకు రాజువా? నీవన్నట్లే. ఇతడు గలిలయ నుండి ప్రారంభించి ఇక్కడికి వచ్చాడు. గలిలయుడా? ఇతడు గలిలయుడా? అలా అయినట్లయితే హేరోదునే విచారింపనివ్వండి. అతడింకను యెరూషలేములోనే ఉన్నాడు కదా, అతడి దగ్గరికి తీసుకెళ్ళండి. నీవెవరవని చెప్పుకుంటున్నావు? శిష్యులని పిలుస్తున్నావే, వారెవరు? నీవేవేవో అద్భుతాలు చేస్తావని అనేక మంది చెప్తున్నారు. ఒక అద్భుతం చూపించు. మహారాజా, ఇతను ప్రజలను మోసగిస్తున్నాడు. తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇతనా రాజా? మహారాజా, ఇతన్ని హింసించండి. పిలాతు వద్దకే తీసుకువెళ్ళండి, ఆయనే విచారించాలి.